ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికి నమస్కారం. ఇవాల్టి వీడియోలో మీనరాశి వారి ఫలితాలు, విశ్వావసునామ సంవత్సర ఉగాది మీనరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 5, వ్యయము 5, రాజపూజ్యము 3, అవమానము 1. ఇక వీరికి గురువు అనేది అర్ధాష్టమంలో ఉన్నారు. శని ఏలినాటి శని, రాహువు 16వ తారీఖు నుండి వీరికి ద్వాదశము, కేతువు ఈ సంవత్సరం అంతా శుభుడే. ఇక ఈ రాశి యొక్క స్త్రీ పురుషాదులకు ఏలినాటి శని ప్రభావం ఉన్నది. ద్వాదశమందు రాహువు వలన జీవితం పరీక్షగా మారుతుంది. అనుకున్నది అనుకున్నట్లుగా జరగదు. ముఖ్యంగా వీరు శాంతంగా వినయ విధేయతలతో ఉన్న వారికే ఈ సంవత్సరం నెగ్గుకు రాగలిగే అవకాశం ఉన్నది. ఎంత కష్టపడినా సరే ఫలితం అనేది శూన్యంగానే కనిపించేటట్లు సూచనలు ఉన్నాయి. ఇక శారీరక బలం తగ్గి బాధలు పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. చేయలేని వాటికి అపనిందలు ఎదుర్కొంటారు. చేయగలిగే వాటికి కూడా చేయలేకుండా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా వీరు గుర్తుంచుకోవలసినది, ఇక గృహంలో బాధలు, భార్యకు సంతానమునకు తండ్రి వర్గీయులకు శారీరక బాధలు, కోర్టు కేసును యందు ఇరుక్కునేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు వహించాలి. ఆదాయానికి మించిన ఖర్చులు, రుణాలు తప్పనిసరిగా వీరు చేస్తారు. ఆ రుణాలని చేయకుండా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉన్నది. ఇక జీవన విధానంలో మార్పులు, సోదరి వారితో విరోధాలు, విలువైన వస్తువులు పోగొట్టుకొనుట, ఇటువంటివి సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక తోటి భార్యకి ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ఈ రాశి వారికి 4వ ఇంట్లో గురుడు ఉన్నా సరే ఏలినాటి ప్రభావం వల్ల అధికంగా ఉంటుంది వీరికి శని ప్రభావము. కాబట్టి ప్రతి విషయంలోనూ భయాందోళనలు తప్పవు. జాగ్రత్త వహించాలి. ఇక ఈ సంవత్సరం ఉద్యోగులు గనక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సాఫీగా కాలం గడుస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేకున్నా సరే రాహు వలన కొన్ని కష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చక్కగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. వారు జాగ్రత్త వహించాలి. ఇక నిరుద్యోగులు ఈ సంవత్సరం నిరాశగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. కానీ ఇష్టదైవారాధన చేసుకుంటూ ప్రయత్నం గనక చేస్తే ఫలించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే కొద్దో గొప్ప ఉన్నట్లుగా ఉంటుంది. ప్రజలలో పేరు ప్రఖ్యాతులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. వీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక కళను నమ్ముకొని బతుకుతున్న వారికైతే, అంటే కళాకారులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండే ప్రసక్తి లేదు. తగిన ప్రోత్సాహం అనేది లభించదు. సినీ రంగాల వారికి, గాయనీ గాయకులకి, రచయితలకి, ఇటువంటి వారికి కొంచెం అపజయాలు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త వహించాలి. ఇక వ్యాపారం చేసేవారికైతే కొంతమందికి అనుకూలించడం, మరికొంతమందికి నష్టపోవడం అనేది జరిగే సూచనలు ఉన్నాయి. కిరాణా వ్యాపారాలకైతే చాలా బాగుంటుంది. హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారస్తులకి బాగా అనుకూలంగా ఉన్నది. జాయింట్ వ్యాపారస్తులు, అంటే భాగస్వామ్యంతో ఎవరైతే చేస్తారో వారు చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు గనక చూసుకున్నట్లయితే అంత అనుకూలంగా లేదు. శని రాహువుల వలన జ్ఞాపక శక్తి తగ్గి మంచి మార్కులు వచ్చేటటువంటి అవకాశం అనేది వీరికి ఈ సంవత్సరం లేదు. కాబట్టి చదువుపైన దృష్టి పెట్టాలి. చక్కగా ఇష్టదైవారాధన చేసుకుంటూ వీరు చదువును కొనసాగిస్తే వీరికి కొన్ని ఇబ్బందులు తొలగిపోయే సూచనలు ఉన్నాయి. ఇక వ్యవసాయదారులకు గనక చూసుకున్నట్లయితే చక్కగా 2 పంటలు ఫలిస్తాయి. పంట దిగుబడి చాలా బాగుంటుంది. పెద్దగా లాభాలు రాకపోయినా సరే నష్టాలు అనేవి ఉండవు. అప్పులు తీరుస్తారు. కొత్త రుణాలు మటుకి దయచేసి తీసుకోవద్దు. ఇక ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకు గనక చూసుకున్నట్లయితే ఏలినాటి శని ద్వాదశి రాహు ప్రభావం అధికంగా ఉంటుంది వీరికి. అన్ని రంగాల వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ మాటకి విలువ ఉండదు. మిమ్మల్ని గౌరవించేటటువంటి అవకాశం లేదు.
నమ్మక ద్రోహాలు ఇటువంటివి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు వచ్చి విడిపోయే స్థితి అనేది ఉన్నది. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. ఇక నెలవారీ విషయానికి చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో ప్రథమార్థం కొంచెం ఇబ్బందులు పడతారు. శారీరక శ్రమ, అలసట, ఆరోగ్యం అనేది క్షీణించటము ఇటువంటివి జరుగుతాయి. జాగ్రత్తలు వహించాలి. ఇక ద్వితీయార్థంలో వీరికి కొంతమేర బాగున్నది. ఇక మే నెల విషయానికి వచ్చినట్లయితే అన్ని రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, వ్యాపారస్తులకి ఇక అనుకూలంగానే ఉన్నది. సాహస నిర్ణయాలు తీసుకుంటారు, శత్రువుని జయిస్తారు, వాహన సౌఖ్యం ఉన్నది, దూర ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి. ఇక జూన్ నెల విషయానికి వచ్చినట్లయితే మీ మాటకు విలువ తగ్గుతుంది, అపజయాలు పాలవుతారు, ధనం అనేది క్షీణిస్తుంది, ఖర్చులు జాగ్రత్తగా పెట్టవలసిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇక విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఇక ఇతరుల పనులకు ఎక్కువగా సహాయం చేసి మీ డబ్బును వినియోగిస్తారు. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. ఇక జూలై నెల విషయానికి వస్తే ఈ నెలలో కూడా అనుకూలంగానే ఉన్నది. అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. ధనలాభము, ఆరోగ్య లాభము, మిత్రలాభము, బంధుమిత్రులతో సంతోషంగా ఉండటం, వాహన సౌఖ్యాదులు ఇటువంటివి ఈ నెలలో వీరికి బాగున్నాయి. ఇక ఆగస్టు నెల విషయానికి వస్తే అందరికీ పరిస్థితులు అనుకూలంగా ఉండేటట్లుగా లేవు. మీ మాటకు గుర్తింపు తగ్గుతుంది. పనుల యందు చాలా అంతరాయాలు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందులు పెడతాయి. కీర్తి లాభం అయితే ఉంటుంది. జాగ్రత్త ఉండాలి. ఇక సెప్టెంబర్ విషయానికి వస్తే కుజ ప్రభావం వల్ల అనేక సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఆరోగ్య భంగము, ధనానికి ఇబ్బందులు, మనోధైర్యాన్ని కోల్పోతారు. ఇష్టదైవారాధన చేసుకుంటూ చక్కగా జీవితాన్ని గడపాలి. ఇక అక్టోబర్ విషయానికి వస్తే ఉద్రేకమైనటువంటి మాటలు, నిరుత్సాహము, నిస్పృహలు ఇటువంటివి కలుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారితో ఆచితూచి మాట్లాడాలి. శత్రు భయం ఉంటుంది. పనులు స్తంభిస్తాయి. ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. జాగ్రత్త అవసరము. ఇక నవంబర్ విషయానికి వస్తే ప్రథమార్థంలో ఆరోగ్య భంగాలు, ఆర్థిక ఇబ్బందులు, రుణాలు, మాట్లాడితే చాలు విరోధాలు వచ్చేటటువంటివి. ముఖ్యంగా సోదర సోదరీమణులతో కలహము. జాగ్రత్తగా మాట్లాడాలి. పితృమాతృ కళత్ర వర్గీయులతో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక శిరో బాధలు, నేత్ర బాధలు ఉన్నాయి. జాగ్రత్తలు వహించాలి. ఇక డిసెంబర్ విషయానికి కనుక చూసుకున్నట్టయితే ప్రతి నెల గ్రహ సంచారం బాగుంటుంది. చేతి వృత్తులస్తులు, వ్యాపారస్తులకు వీరికి చాలా బాగుంది. ఉద్యోగస్తులకు స్థాన మార్పులు ఉన్నాయి. సమస్యలు తీరతాయి. వాహన లాభం ఉన్నది. సంతానం ద్వారా కొంచెం లాభంగానే ఉన్నది. ఇక జనవరి విషయానికి కనుక తీసుకున్నట్లయితే కొంత పరిస్థితులు మెరుగుపడతాయి. అన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా మాటలు మాట్లాడకూడదు. ఆందోళనలు, కలహాలు ఇటువంటివి కలిగేటట్టు సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వాహన ప్రమాదాలు ఉన్నాయి. వాహనాలు నడిపేవారు జాగ్రత్తలు వహించాలి. ఇక వాహన ప్రాప్తి కూడా ఉన్నది. ఇక ఫిబ్రవరి నెల విషయానికి వస్తే అన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, ఇక వ్యవసాయదారులకు, చదువుకునే వారికి అందరికీ బాగానే ఉన్నది. ఆరోగ్యం బాగుంటుంది. ధనలాభం ఉంటుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. సంతాన సౌఖ్యము, శత్రువులపై జయము ఇవన్నీ జరుగుతాయి. ఇక మార్చి నెల విషయానికి వస్తే వ్యాపారస్తులకు అనుకూలించకపోయినా సరే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉండవు. ఇక ధనము మంచి నెలలాగా ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో అందరికీ ఏదో రకమైన ఇబ్బందులు, మాట రావటం ఇటువంటివి జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు వచ్చినట్లయితే ఆశించినంత మార్కులు వచ్చే అవకాశాలు కనపడట్లేదు. కానీ జాగ్రత్తగా చదువుకుని కష్టపడితే మార్కులు వచ్చే అవకాశాలు వీరికి బాగా ఉన్నాయి. ఇక వీరు ముఖ్యంగా ఈ సంవత్సరము చేసుకోవలసిన పూజలు ఏమిటంటే మంగళవారం నియమాలు పాటించాలి. రాహుకేతువులకి జపం చేయించుకోవటము, ముఖ్యంగా మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారిని తప్పకుండా పూజాదులు కానివ్వండి, స్తోత్రాలు, హనుమంతునికి సంబంధించినవి ఏవైనా చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకొనుట ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా మంచిది. సర్వే జనా సుఖినో భవంతు.